తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ సభ్యుడు కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14న రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 21 వరకు నామినేషన్లకు చివరి గడువు కాగా 22న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇదే సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ సభ్యుడు కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి షెడ్యూల్ విడుదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇటీవల రాజ్యసభ ఎంపీ కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి. దీని సందర్భంగా వాళ్ళ 12 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించిన కేశవరావు సంబంధించిన ఏదైతే ఉప ఎన్నిక ఉందో దానికి సంబంధించి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్లో దీనికి సంబంధించి ఇప్పటికే కేశవరావు సంబంధించి ఈ వచ్చే 2026 వరకు కూడా టర్మ్ ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు అదే రోజు నుంచి నామినేషన్ స్వీకరణ ఉంది. నామినేషన్ సంబంధించి 21 ఆగస్టు అంటే ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏదైతే 26న నామినేషన్లకు సంబంధించి అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపురకు సంబంధించిన రాజ్యసభ సభ్యులకు నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు కాగా బీహార్, హర్యానా రాష్ట్ర తెలంగాణకు సంబంధించిన కేశవరావు సంబంధించిన ఉప ఎన్నిక అనివార్యమైన కావడంతో దానికి సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ఆగస్టు 27 వరకు గడువు ఉంది. సెప్టెంబర్ 3 వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఏదైతే ఇటు రాజ్యసభకు సంబంధించి ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీనికి ఆర్ఓగా అసెంబ్లీ సెక్రటరీ ఆర్ఓగా వ్యవహరిస్తారు. అసెంబ్లీ కమిటీ హాల్లోనే దీనికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బలాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏకగ్రీవంగానే ఉన్నారు. దీనికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను పోటీలో నిలిస్తే మాత్రం ఎన్నికకు సంబంధించి పోలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం చూసినట్టయితే సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరే పోటీలో ఉంటే మాత్రం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం అయితే కేశవరావు సంబంధించి 2026 వరకు ఆయన టర్మ్ ఉంది. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ ఉప ఎన్నిక రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రతిష రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.